దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రారంభమైంది. సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్ రీ ఎగ్జామ్కు తెలంగాణలో 208 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఏపీలో 185 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజ్ ప్రకంపనలతో దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ రీ ఎగ్జామ్కు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎగ్జామ్స్ పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సీసీ కెమెరాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, వన్ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్ నిజాం కాలేజ్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. విక్రమ్, ఎలా జరుగుతుంది రీ ఎగ్జామ్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా 208 పరీక్షా కేంద్రంలో దాదాపుగా 73,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. నిజాం కాలేజీ వద్ద ప్రస్తుతం ప్రశాంతంగా అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే చివరి క్షణంలో నిజాం కాలేజీ సంబంధించి ఆ సెంటర్ పడ్డ 2 అభ్యర్థులు చేరుకోలేకపోయారు. 7 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని అభ్యర్థులు తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మిగతా వారికి అంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన అనుభవాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో 1 నిమిషం లేటుగా వచ్చినా కూడా ఎవరిని లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా పోలీసుల పహారాలో, నిఘా కెమెరాల మధ్య పరీక్ష కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ను లోపలికి ఎవరిని అనుమతించలేదు. కేవలం ఒక పాస్పోర్టు, అదేవిధంగా అడ్మిషన్ కార్డు అంటే హాల్ టికెట్, మరియు ఆధార్ కార్డు తప్ప వేరే ఇతర ఏ వస్తువులను కూడా లోపలికి అనుమతించలేరు. ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేశారు. నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ మానిటరింగ్ సెల్కి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా వెళ్ళి అక్కడ పరిశీలించారు. మొత్తం ఏమి చేసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఈ 208 పరీక్షా కేంద్రంలో దాదాపు 83,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 195 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 5:15 వరకు పరీక్ష జరగబోతుంది. ఈ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. హరి, ఓకే విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.